ప్రస్తుత టీమిండియా ఐసీసీ ఈవెంట్లలో దుమ్ము రేపుతుంది. వరుస విజయాలతో ఏకంగా ట్రోఫీలను దక్కించుకుంటుంది. ఇందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. 9 నెలల వ్యవధిలోనే భారత్కు 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తుంటే కొందరు మాత్రం అతని ఫిట్నెస్ ఫామ్ పై విమర్శలు చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతాడని వచ్చిన వార్తలకు మీడియా సమావేశంలో అలాంటిదేమీ లేదంటూ వివరణ ఇచ్చాడు. తాను వన్డేల నుంచి ఇప్పట్లో రిటైర్ అవ్వట్లేదని రోహిత్ చెప్పాడు. కానీ 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే దానిపై సందిగ్ధత మాత్రం అలాగే కొనసాగుతుంది. అయితే తాజాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. 2027 ప్రపంచ కప్ ఆడేందుకు రోహిత్ శర్మ అన్ని విధాలుగా అర్హుడని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అతను ఆడిన తీరు చూస్తే ఎవరైనా అతని కథ ముగిసిందని అనుకోరు. రోహిత్ కు జట్టులు ఆడడం అలాగే నాయకత్వం వహించడం ఇష్టమని స్పష్టం చేశాడు. అందులోనూ అతను వచ్చే ప్రపంచ కప్ ఆడాలనే లక్ష్యం కనిపిస్తుందని. ఎందుకంటే 2023లో వన్డే ప్రపంచ కప్ కోల్పోయాడు. అందుకే మరోసారి ఆడి జట్టుకు వన్డే కప్ అందించాలనే కసితో ఉన్నట్లుగా రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లంతా దుబాయ్ నుంచి నేరుగా సైలెంట్ గా ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే జడేజా మాత్రం ఇంటికి వెళ్లకుండా నేరుగా సిఎస్కే క్యాంపుకి వెళ్లాడు. మిగతా వారంతా ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నెల 20 లోపు ఒక్కొక్కరుగా తమ ఫ్రాంచైజీలో చేరనున్నారు. ఎందుకంటే ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది.